హ్యాపీనే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోపభూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీలని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఆ భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సర్వే అంటున్నాడు, సర్వే ఒక బోగస్ ఉంది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేరుతో పెట్టేసుకుంటున్నారు. అక్కడి కుయ్యోమూరని వస్తే రాయబారాలు పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. చుక్కల భూములు కూడా వీళ్ళ ఇష్ట ప్రకారం లంచాల కోసం కక్కుర్తిపడి డబ్బులు వసూలు చేశారు. సర్వేల్లో కూడా కావాలని చుక్కల భూములు పెట్టేసి వీళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికి లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. పిచ్చ ముదిరింది, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళారు. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఈ రీసర్వే మీద, భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2024 భూముల రీసర్వేని నిలిపేస్తామన్నారు. అది చూడే నెక్స్ట్ ఉంటుంది. భూముల రీసర్వేని మొత్తం నిలిపివేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకుంటారని అంటే రీసర్వే ఆపేస్తాం. ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం. ఈ రాళ్ళని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పింది? అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు 15/7/2024 ఈనాడులో కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది. దాని మీద నిలబడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా. మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు. చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి. ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని, ఆలోచనాపరుడని, చాలా దాని దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తిని, ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు. ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు. ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నేను మనవి చేస్తున్నా.